వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రొద్దుటూరు టౌన్, అన్వర్ హాల్ ఏరియా వద్ద ఉండే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చి వైసీపీ కార్యాలయంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు ద్వాసల గురునాథ్ రెడ్డి మరియు కడప జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షులు మోడం సందీప్ వీరి స్నేహితులు, అభిమానులు అందరూ కలిసి జిల్లా ఆసుపత్రి డాక్టర్ జనరల్ మెడికల్ ఆఫీసర్స్, ల్యాబ్ టెక్నీషియన్ ఖలీల్, ల్యాబ్ టెక్నీషియన్ ప్రసాద్ రెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ కుమార్, స్టాఫ్ నర్స్ కవిత, మొబైల్ వైన్ డ్రైవర్ పుల్లయ్య వీరి అందరి సహకారంతో వైసీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజాతో సహా ఇందులో సుమారు 100 మంది రక్తదానం చేశారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి జయంతి సందర్భంగా 76వ జయంతి సందర్భంగా ఈరోజు యువజన విభాగం గురునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడం క్యాంప్ అనేది ఏర్పాటు చేశారు. చాలా సంతోషదగ్గ విషయము. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా వైఎస్ఆర్ పెద్ద ఆయన గురించి 2 వ్యాఖ్యలు అయితే చెప్పుకోవాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పేదలకు ఉపయోగపడే పథకాలు చిరస్మరణీయంగా గుర్తు ఉండిపోయేలాగా అందించిన ఏకైక నాయకుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారని చెప్పి నేను గర్వంగా చెప్తాను. మా ముస్లిమ్స్కి అయితే 4% రిజర్వేషన్, దాని ద్వారా ఎంతోమంది ఈరోజు లబ్ధి చెంది చదువులో కానీ, చదువుకున్న తర్వాత ఉద్యోగాల్లో కానీ ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. పెద్దలు చెప్తా అంటారు, పుట్టేటప్పుడు ఊపిరితో పేరుండదు, పోయేటప్పుడు ఊపిరుండదు, పేరు అనేది ఉంటుందని చెప్పి. అటు ఆ పేరు తెచ్చుకోవడంలో కూడా ఈయనకు సాటి ఎవరు లేరని చెప్పి కూడా నేను గర్వంగా చెప్తున్నాను. అలాగే అతని తనయుడుగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో బ్రహ్మాండమైన పథకాలు అందించడం జరిగింది. వీళ్ళు పథకాల తేవడంలో కానీ, ఇవ్వడంలో కానీ వీళ్ళు ఒక బ్రాండ్ అంబాసిడర్ల మాదిరిగా ఉండారు. వీళ్ళని చూసి కూడా వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా తీసుకొని ఫాలో అవుతున్నారు. కానీ మన ఈ రాష్ట్ర దరిద్రం ఏమిటంటే, వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా వీళ్ళని ఫాలో అయ్యి చూస్తూ అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మటుకు ఎటువంటి పథకాలు అనేది అమలు లేదు. ఈయన రాజకీయ చరిత్రలో సొంతంగా ఏ పథకం అనేది కూడా తెచ్చింది లేదు. కిలో రూపాయి బియ్యానికి 2 రూపాయలు చేసి కాపీ కొట్టిన వ్యక్తే రాజశేఖర్ సార్ ఆరోగ్యశ్రీ కార్డు పెడితే గినకైనా ఎన్టీఆర్ దానికి సంబంధించి పేరు పెట్టి కాపీ కొట్టిన వ్యక్తే. మా జగన్మోహన్ రెడ్డి సారు అమ్మఒడి అంటే గినక తల్లికి వందనం అని చెప్పి కాపీ కొట్టుకుంటే బతికే తప్ప ఈయన సొంత ఆలోచనతో పేదలకు ఉపయోగపడే పథకం అనేది ఏది లేదు. బ్రాండ్ అంబాసిడర్ అనే దానికి ఒకటి కారణం ఏంటంటే, ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు వీధిన పోయి అమ్మ తల్లికి వందనం పడింది కదమ్మా అంటే, పడింది నాయన, మనకు అమ్మఒడి పడింది అంటారు. ఇది బ్రాండ్ అంబాసిడర్ అనే దానికి చెప్పేదానికి కారణం. ధన్యవాదాలు.